హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ స్కీమ్స్కి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వము అమలు చేయనున్న ముఖ్యమైన సంక్షేమ పథకాలు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రకటించినటువంటి పథకాలలో మనకి రైతులకు, మహిళలకు, విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు మనకి చాలా సంక్షేమ పథకాలకి సంబంధించి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 18 నుంచి 59 ఏళ్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం క్రింద ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు కూటమి అయితే ప్రకటించడం జరిగింది. అంటే మనకి ప్రతి ఏటా 18,000 రూపాయలు ఎటువంటి కుల ప్రతిపాదికన కాకుండా నేరుగా మహిళల ఖాతాలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అయితే జమ చేయనుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. ఇది కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించనుంది. స్థానికత ఆధారంగా ఆధార్ కార్డు లేదా ఏదైనా స్థానిక అడ్రస్ ప్రూఫ్ చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే మహిళలు చేయవచ్చు. నెక్స్ట్ మూడోది మహిళలకు వడ్డీ లేని రుణాలు. సో మహిళలకు వడ్డీ లేని రుణాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని ఎన్డీఏ కూటమి ప్రకటించింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ప్రతి ఏటా రైతుల ఖాతాలో ఏకంగా 20,000 రూపాయలు జమ చేయనున్నట్లయితే ప్రకటించింది. అన్నదాత పథకం ద్వారా గతంలో ఇచ్చిన మాదిరిగానే ఈసారి కూడా రైతులకు పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. గతంలో రైతు భరోసా మరియు పీఎం కిసాన్ కలుపుకొని 13,500 ఇస్తుండగా ఇకపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయాలు కలుపుకొని అంటే మనకి పీఎం కిసాన్ అలాగే మనకి రాష్ట్ర సంబంధించి రైతు భరోసా పథకాన్ని ఇప్పుడు అన్నదాత పథకం అని చేంజ్ చేస్తారు. ఈ రెండు కలుపుకొని మనకి సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు. నెక్స్ట్ ప్రతి ఏటా 15,000 రూపాయలు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాలకు కేవలం కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే వర్తించేది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ప్రతి ఏటా తాము చెల్లిస్తామని అయితే మనకి చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కాలేజ్ ఫీజులు నేరుగా కళాశాలలకి అంటే మనకి జేవీడీ అనేది ఉండేది కదా. సో విద్యాదీవెన పథకానికి సంబంధించి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వము పై చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ను నేరుగా కళాశాలలకే చెల్లిస్తామని తమ మేనిఫెస్టోలో వెల్లడించింది. ఇప్పటి వరకు విద్యాదీవెన కింద అందిస్తున్నటువంటి అమౌంట్ విద్యార్థులు లేదా తల్లులు జాయింట్ ఖాతాలో జమ అవుతుండగా వాటిని తిరిగి కళాశాలలకు జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆలస్యమైన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ నేరుగా కళాశాలలకు ఖాతాలో జమ చేస్తారు. అంటే మనకి విద్యాదీవెన పథకానికి సంబంధించి అమౌంట్ అనేది కాలేజ్ అకౌంట్లో వేస్తారన్నమాట. మరి వసతి దీవెన పథకానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ నెక్స్ట్ స్కీమ్స్ వైజ్గా రూల్స్ అన్నీ రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు ఏమైనా మనకి వసతి దీవెన అమౌంట్ కూడా చెప్తే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ మనకి రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు. ఏటా 4 లక్షల ఉద్యోగాల నియామకం చేపట్టనుంది. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే. ఇక నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కూడా ఇవ్వనున్నారు. సో మరి మనకి నిరుద్యోగులందరికీ కూడా 3,000 నిరుద్యోగ భృతి వస్తుంది. దీనికి కూడా కొన్ని రూల్స్ అయితే ప్రకటిస్తారు. అవి వచ్చిన తర్వాత అప్డేట్ నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వీటితో పాటు ఇంకా కొన్ని మనకి సంక్షేమ పథకాలకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించి చాలా అయితే ప్రకటించడం జరిగింది. కానీ ఇందులో మనం సంక్షేమ పథకాలకు సంబంధించి మాత్రమే చెప్పుకుంటున్నాము. సో అలాగే వార్షిక ఆదాయము 50,000కు పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనము 15,000 పెంపు. అంటే వార్షిక ఆదాయము 50,000కు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు 5,000 నుంచి 10,000 వరకు పెంపు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో అలాగే నెక్స్ట్ వీటితో పాటు మనకి న్యాయవాదులకి అంటే జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వము స్టైఫండ్ నెలకు 10,000 జూనియర్ న్యాయవాదుల శిక్షణ ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలా చర్యలు కూడా తీసుకుంటారు. అలాగే బీసీలకు 50 సంవత్సరాలకి నెలకు 4,000 పెన్షన్ ఇస్తారు. బీసీ సంరక్షణ కోసం ప్రత్యేక చట్టం కూడా తీసుకువస్తారు. సో అలాగే నెక్స్ట్ వీటితో పాటు మనకి స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ కూడా ఉంటుంది బీసీ రాజకీయ ప్రాధాన్యతలో. అలాగే దేవాలయాల్లో పనిచేసే నాయ బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనము, షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కరెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి మత్స్యకారులకి సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సహాయము ఉంటుంది. అలాగే జీవో 217 రద్దు చేస్తారు. బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్లకు ఆర్థిక సహాయం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రత్యేక పథకం ద్వారా 24 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాము. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన, విద్యార్థినులకు కళలకు రెక్కల పథకం ద్వారా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పండగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తారు. నెక్స్ట్ 3,000 రూపాయల నుంచి 4,000 వరకు పెన్షన్స్ అయితే పెంచడం జరుగుతుంది. ఏప్రిల్ 2024 నుంచి ఇది అమలు చేయడం జరుగుతుంది. అంటే మనకి వచ్చే నెల పెన్షను మీకు 4,000 రూపాయలు వస్తుంది. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెల పెన్షన్ పెండింగు అంటే ఆల్రెడీ 3,000 తీసుకున్నారు కాబట్టి అప్పుడు 1,000 రూపాయలు మనకి రావాలి కాబట్టి టోటల్గా నెక్స్ట్ మంత్ మీకు 7,000 పెన్షన్ అయితే అందుతుంది. అలాగే ఆ నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అలాగే దివ్యాంగుల పెన్షన్ అనేది 6,000కు పెంచుతారు. నెక్స్ట్ పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేదలందరికీ కూడా నాణ్యమైన ఇల్లు అంటే గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు మంజూరైన పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తారు. సో అలాగే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తారు. ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేస్తారు. సబ్ ప్లాన్ నిధులు వారికి అభివృద్ధికే ఖర్చు చేస్తారు. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో 3ను పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. ఇలా మనకి ఎస్సీ ఎస్టీలకు, ముస్లిమ్స్కు అందరికీ కూడా మనకి చాలా సంక్షేమ పథకాలు అయితే ఇవ్వడం జరిగింది. ముస్లిం మైనారిటీ సంక్షేమ పథకాలకి సంబంధించి వీళ్ళకు కూడా 50 ఏళ్ళకే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకి ప్రతి నెల 10,000 అలాగే 5,000 గౌరవ వేతనం ఎవరికంటే ఇమాములకు, మౌజాన్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను రక్షణ కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే రవాణా రంగానికి సంబంధించి మనకి డ్రైవర్స్ అధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు 4 లక్షల వరకు పొందే రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15,000 ఆర్థిక సహాయం అయితే అందుతుంది. నెక్స్ట్ మనకి జీవో 21 కూడా రద్దు చేసి ఫైన్ల భారం కూడా తగ్గిస్తారు. అలాగే చంద్రన్న బీమా పథకానికి సంబంధించి సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల బీమా సౌకర్యం అయితే కలుగుతుంది. అలాగే వైద్య ఆరోగ్యానికి సంబంధించి దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు అన్ని మండల కేంద్రాలలో, జన ఔషధ కేంద్రాలు
కేంద్రాలు ఏర్పాటు చేసి బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో మనకి సంక్షేమ పథకాలకి సంబంధించి ఇవి. అలాగే ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తారు. అలాగే కాలేజీలకే రుసుము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులు చిక్కులు లేకుండా చేస్తాము అని కూడా మనకి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం తెస్తారు. కేజీ టు పీజీ సిలబస్ని రివ్యూ చేస్తారు. రాష్ట్రంలో అనేక స్కూళ్ళు మూతపడడానికి కారణమైన రద్దు, మూతపడిన పాఠశాల పునఃప్రారంభం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఆక్వా రైతులకు అవసరమైన జిల్లాల్లో 5,000 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్ అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కి 1.50కే సరఫరా చేస్తారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ ధరలు కూడా తగ్గించడం జరుగుతుంది. అలాగే ఏనివేటర్లు సబ్సిడీపై అందిస్తారు. అలాగే చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష ఇవి కూడా చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా రాజధాని అమరావతిగా కొనసాగించడం, అమరావతి, వైజాగ్ను అభివృద్ధి చేయడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కొత్త ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో వీటితో పాటు ఇంకా కొన్ని మనకైతే ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతానికి సంక్షేమంకి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ పథకాలకి సంబంధించి మనకి అన్నీ కూడా రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అవి మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.